ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే ఇప్పుడే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ టైంలో నేను రాగి జావ తాగేస్తున్నానండి. ఎందుకంటే నాకు కడుపులో ఆవేదనగా ఉంటుంది, అలాగే ఆకలికి ఉండలేకపోతున్నాను. బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తింటే డైజెస్ట్ అవ్వట్లేదు అన్నమాట. అసిడిటీ లాగా ఫామ్ అయిపోతుంది. ఇన్ని గోళ్ళు ఎందుకు, ఇంట్లోనే చేసుకొని తిందామని చెప్పి డిసైడ్ చేసుకొని, ఇదైతే రాగి జావా హెల్దీ కదా, అలాగే నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇది తాగితే నాకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి డైలీ రాగి జావా పెరుగు వేసుకొని తాగుతున్నాను. నెక్స్ట్ అంతకైతే టిఫిన్ చేస్తున్నాను అన్నమాట. ఇడ్లీ కానీ దోశ కానీ ఇంట్లో చేసుకొని. సో ఈరోజైతే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా అయిపోతుందండి రాగి జావా. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో గిన్నెలో నీళ్ళు పెట్టాను. అవి బాగా మసులుతున్నప్పుడు వేరొక బౌల్లో పిండి తీసుకొని కొంచెం దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని చన్నీళ్ళతోటి బాగా కలుపుకొని దాన్ని బాగా మసులుతున్న నీళ్ళల్లో ఈ విధంగా వేసేసి గరిటెతో కలుపుతూ ఉండాలి. అప్పుడైతే ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట. అండ్ రాగిపిండి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి మనకు ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది బాగా మసిలేంత వరకు దీన్ని కలుపుతూ ఉంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే సాల్ట్ తోటి తీసుకుంటున్నాను. కొంతమంది బెల్లంతో తింటారు కదా, సో అలా అయినా బాగుంటుంది. బెల్లం అయితే కనుక మీరు ఇప్పుడు బెల్లం తురుము వేసుకొని పాలు వేసుకొని కాసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. నాకు మాత్రం ఇంకా అంత ఇష్టం ఉండదు తీయగా, అందుకే నేను పెరుగుతో తాగుతున్నాను. ఇప్పుడే గిన్నెలన్నీ కడిగేసుకోవడం అయిపోయింది. అండ్ ఇవంతా దోశ పిండి కొంచెమే ఉంది, అందుకని నేను బయట పెట్టాను. నేను ఇది తాగేస్తే లక్కీ కూడా తాగుతాడు, కానీ లవ్లీ మాత్రం అంత ఇష్టంగా తాగట్లేదు. ఎందుకు బలవంతం చేయడం అని చెప్పి వాళ్ళకి టిఫిన్ చేసి పెడుతున్నాను అన్నమాట. పక్కన చూసారు కదా, పాలు కూడా కాసేసి ఉంచాను అక్కడ. సో ఇది చన్నీళ్ళలో పెట్టి కొంచెంసేపు ఆరబెట్టుకున్న తర్వాత దీంట్లో పెరుగు వేసేసి బాగా కలిపేసుకోవాలి గరిటెతోటి. కొంతమందికి ఏంటంటే మజ్జిగ వేసుకోవడం అలవాటు. సో ఎలా అయినా తాగొచ్చు, మజ్జిగ అయినా తాగొచ్చు, పెరుగైనా వేసుకోవచ్చు. పెరుగు కూడా మనం బాగా మిక్స్ చేసి వేసుకోవచ్చు. బట్ నాకు ఇలా ఇష్టం అన్నమాట. అంటే ఎవరు ఎలా ఇష్టపడితే అలానే కదా, సో అలా. సో ఇంకా మేము తాగేసిన తర్వాత మళ్ళీ హరికి ఇస్తున్నాను అన్నమాట ఇప్పుడు. సో హరి ఈరోజు సెకండ్ డే అన్నమాట కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని. సో లైట్గా బాడీ పెయిన్స్ వచ్చాయి, జ్వరం వచ్చింది అని చెప్తున్నారు. చెప్పరన్నమాట అంత ఈజీగా. నేను మళ్ళీ ఎక్కడ టెన్షన్ పడతాను, దిగులు పడతాను అని. ఏం రాలేదు అంటున్నారు. నేను ముట్టుకొని చూస్తే జ్వరం ఉంది, అయినా జ్వరం లేదు అంటున్నారు. నిజం చెప్పు అంటే ఇంకప్పుడు చెప్తున్నారన్నమాట లైట్గా బాడీ పెయిన్స్ ఉన్నాయమ్మా అని. సో అందుకే ఇంకా రాగి జావ ఇస్తున్నాను, చల్లగా మంచిది కదా అలా. అలాగే జావ కాసిచ్చేదా మార్నింగ్ అంటే వద్దన్నారు. అంతలా ఏం లేదు, నేను నార్మల్గా తింటానులే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా రాగి జావ ఇచ్చేసాను. తనకు కూడా చాలా ఇష్టం, కాకపోతే కొంచెం గట్టిగా అయిపోయింది. తను చాలా లేట్ చేశారనమాట రావడానికి బ్రష్ చేసుకొని. అందుకే ఇంకా అలా. ఇక్కడ చూసారు కదా, కార్తీక దీపం మార్నింగ్ హాట్స్టార్లో పెట్టేసుకొని చూసేస్తాం మార్నింగే. తర్వాత ఇంకేమైనా చేస్తాం అన్నమాట. టిఫిన్ తినేటప్పుడు కానీ లేకపోతే టీ తాగేటప్పుడు కానీ పెట్టుకొని చూస్తాము. అదొక ఏమంటారు రిలాక్సేషన్ లాగా. అండి ఏమండి ఎలా ఉంది? ఏమండి ఎలా ఉంది? నిజం చెప్పబ్బా. లైట్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి. బాడీ పెయిన్స్, జ్వరం కూడా ఉంది ఇప్పుడు నేను చూస్తే లైట్గా. వేసుకో టాబ్లెట్స్, బాడీ పెయిన్ తగ్గుతుంది. రాగి మాల్ట్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందా? చాలా బాగుంది. కొంచెం లేట్ చేసావు, లేకపోతే ఇంకా పలచగా ఉంది. వేడి తక్కువ, కొంచెం పలచగా గట్టిపడిపోయింది. చేసుకోవచ్చుదా? ఎప్పుడు నేను కలిపి పెట్టింది. బ్రష్ గంట చేసావు ఈరోజు వెరైటీగా. టీ పోస్తా. సో నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఎగ్ దోశ వేసి ఇచ్చేస్తున్నాను. వాళ్ళని అడిగాను అన్నమాట, ఎగ్ దోశ వేయినా లేకపోతే చట్నీ చేయనా అంటే, ఎగ్ దోశ వేసి మమ్మీ మళ్ళీ అక్కడ చట్నీ చేస్తావని. సరే అని చెప్పి ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను. అందులోనూ లక్కీ లవ్లీకి చాలా ఇష్టం అన్నమాట ఎగ్ దోశ. లక్కీకి అయితే అసలు చెప్పలేము అంత ఇష్టం. అండ్ ఈ విధంగా ముందే కారం అలాగే పసుపు ఉప్పు ఒక బౌల్లో కలిపి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇవంతా. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చేసేసి అలా కూర్చున్నామండి, అంతే. అన్న వచ్చారన్నమాట పని చేయడానికి. అంటే ముందు ఎలక్ట్రీషియన్ అన్న చెప్పాను కదండి, ఫ్యాన్స్ అవన్నీ చేయించామని. తను అడిగాను, ఇట్లా ర్యాక్స్ ఉన్నాయన్న పెడతారా అనేసి.
అంటే కార్పెంటర్ని పిలిపిస్తుంటే తను రాకుండా ఉన్నారనమాట, వుడ్ వర్క్ పర్సన్. సో చాలా మనసు నుంచి అడుగుతూనే ఉన్నాను. ఇది నాకు 1 ఇయర్ నుంచి కల అండి, ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవాలి, అది కూడా అటు సైడ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నప్పుడు చూసుకోవడానికి కానీ, లేకపోతే హాల్లో ఫోటో ఫ్రేమ్స్ ఉండాలి అన్నదే నాకు ఇష్టం. అందుకోసం అని చెప్పి హాల్లోనే కాదు, ఆ బెడ్రూమ్లో అయినా, బట్ హరి ఒప్పుకోరు, ఇంటి నిండా పెట్టద్దు అంటారు. అందుకని చెప్పి ఇంకా హాల్లో అయినా పెట్టించుకుందాం అని చెప్పి ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 549 రూపీస్ ఎంతో అండి. సో వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి మధ్యలో ఎక్కడో. అండ్ అక్కడ పెట్టున్నది ఏంటంటే ప్రజెంట్ నేను చేసిందన్నమాట. పిల్లలకి మనం సెర్లాక్ పెడతాం కదండి, వాటికి వచ్చిన స్పూన్ తోటి నేను లక్కీ లవ్లీకి పెట్టినవి దాచుకొని కొన్ని, వాటితో మెమరీగా ఉండాలి ఎప్పుడు లైఫ్ లాంగ్ అన్న ఒక ఉద్దేశంతో ఇది చేశాను అన్నమాట. అది కూడా నేను ఎక్కడ చేశానంటే బ్యూటిఫుల్ ఐడియాస్లో చేశాను. అది కూడా నా ఛానల్లే. సో నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అది. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, మేబీ తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ ఐడియాస్ బై అమూల్య అని కొట్టగానే వచ్చేస్తుంది అన్నమాట. అది తీపిచ్చేసుకుంటున్నాను మెమరీ కాబట్టి. అండ్ ఈ బటర్ఫ్లైస్ ఆ రోజు పెట్టకూడదు అంటే ఇంకా లవ్లీ ఒప్పుకోక పెట్టా అన్నమాట. సో పిల్లలు ఇష్టం కదా, కొన్ని వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అలాగా. ఇల్లేముందండి మందే కాబట్టి, సో మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఎక్కువైపోయింది అనుకుంటే తీసేసుకోవచ్చు, లేదనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అదే రెంట్ హౌస్ అయితే ఇక్కడ సేల్ కొట్టొచ్చో లేదో ప్రాబ్లం, భయపడాలి. అలాంటి ప్రాబ్లం ఏం లేదు, మా ఓన్ హౌస్ కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాను అన్నమాట. అందులోనూ నాకు హరి అడ్డు అస్సలు చెప్పరు. నాకు ఎలా నచ్చితే ఇల్లు ఎలా ఉండాలనుకుంటే అలా పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది, బట్ అవన్నీ తీసేస్తాను. మా హోమ్ టూర్ మొత్తం చూపిస్తాను మీకు, అప్పుడు చూద్దురు కానీ ఎలా ఉంది ఇల్లు అనేది. అప్పుడు అర్థమవుతుంది మెస్సీగా ఏం లేదని. ఒకటి అంటే ఇల్లు ఎంత ఇరుకిరుగ్గా ఉంటే అంత బాగా కలిసి వస్తుంది అంటారు, అది మాత్రం వాస్తవము. విశాలంగా ఉండే ఇంట్లో కంటే కూడా ఇల్లు ఇరుకిరుగ్గా ఉంటే, ఎంత ఇరుగ్గా ఉంటే అంత బాగా కలిసి వస్తుంది నిజంగానే. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇది తీసేసాం కదా, ఒకేసారి కొంచెం క్లీన్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. నేనైతే ఇంట్లో అస్సలు బూజు పట్టనివ్వనండి, ఎక్కడా కూడా పట్టనివ్వను. ఇంట్లో బూజు పడితే దరిద్రం అన్నమాట, సాలుగూళ్ళు అవి పెడితే. అందుకోసం అని చెప్పి ఎప్పుడు డైలీ నేను కంపల్సరీగా క్లీన్ చేసేస్తాను అన్నమాట. అంటే పర్టికులర్గా ఒకరోజు క్లీనింగ్కి పెట్టుకొని మొత్తం ఆ రోజే క్లీన్ చేయాలి, ఒక 3 నెలలు 4 నెలలు సంవత్సరానికి పండగకి అట్లా కాకుండా డైలీ నేను మాత్రం పైన కింద 2 క్లీన్ చేసేస్తాను. అందుకే ఎక్కడ పురుగులు ఉండవు. ఇది ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నది, ఒకసారి చూడండి. నేను కింద కావాలంటే లింక్ అనేది ఇస్తాను. అండ్ ఇక్కడ పెట్టిన ర్యాక్స్ అన్నీ కూడా ఏంటంటే మీషోలో తీసుకున్నవి, వాటి లింక్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా లింక్ కూడా ఇస్తాను. నా లింక్ త్రూ వెళ్ళి కనుక మీరు షాపింగ్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ పైన మీకు 30% ఆఫర్ వస్తుందన్నమాట. ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికి ఎన్ని అవస్థలు పడ్డామంటే మేము అన్ని అవస్థలు పడ్డాము. ఫస్ట్ అయితే మొలలు వేయడానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో అనుకున్నాను నేను హరి. ఈ అన్నను కూడా అడిగాను అన్నమాట, అన్న ఇవన్నీ మొలలు వేసి పెట్టడం కరెక్టా రాంగా అంటే, ఏం కాదమ్మా, చైనా మొలలు చిన్నవి ఉంటాయన్నమాట, వాటిని తెచ్చి వేసుకోవచ్చు, దానివల్ల గోడ ఏం పాడవదు అని. అందులోనూ మేము ఒకసారి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంక తీయం కదా, అంటే ఇప్పుడు ఎక్కడికి అన్నా వెళ్ళాల్సి వచ్చినా ఇది మా ఇల్లే కాబట్టి ఉంచేస్తాం అలాగా. లేదు ఓన్ హౌస్ కాబట్టి కొట్టేసేయండి మొలలు అని చెప్పాను. దానికి తోడు ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళినా ఒకవేళ ఎవరికైనా రెంట్కి ఇవ్వాల్సి వచ్చినా వాళ్ళైనా ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా, అదేం కదిలే పెట్టండి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. సరే అని అవి చాలా చిన్నవండి చైనా మొలలు అంటే, వాటితోటి వేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టారు. కాకపోతే కొంచెం ఊగుతూ ఉండేవి, అయితే చిన్న ప్లాస్టర్ వేసి చక్కగా అడ్జస్ట్ చేసామన్నమాట నేను అన్న. తను నిజంగా చాలా బాగా చేస్తారండి పని, అంటే ఎలక్ట్రిషియన్ వర్క్ అన్నమాట మొత్తం. కానీ నాకు ఇంట్లో ఏమన్నా చిన్న పనులు కావాలంటే కూడా నేను పిలుస్తాను. మాకు బట్టలు ర్యాక్ రాడ్ పెట్టారు కదా బయట, ఆ రాడ్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నదే. ఈ అన్ననే నాకు ఫిట్ చేసి ఇచ్చారన్నమాట దాన్ని ఒక 4 years బ్యాక్. అది ఇప్పుడు కొంచెం ఆ వైర్స్ థ్రెడ్స్ అవన్నీ తెగిపోయాయి, అయితే వాటిని మళ్ళీ పెట్టించుకోవాలి అన్నే. అంటే నేను ఏమన్నా అడిగితే లేదమ్మా అని చెప్పరు, చేస్తారన్నమాట చక్కగా, రాకపోయినా అయితే నీట్గా చేస్తారైతే. అండ్ నేను ఎలా చెప్తే అలా చేస్తారు. సో అలా
మా ఇంట్లో ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా కూడా తనే అండి చేసింది, మా ఇల్లు కట్టేటప్పుడు కూడా. సో అండ్ మిగిలిన చిన్న చిన్న వర్కులు కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినా చూస్తారన్నమాట వచ్చి. ఒకసారి మీకు గుర్తుందో లేదో బయట కూడా చీమల వల్ల వైర్ తినేస్తే తన దగ్గరే చేయించాము అలా. ఇది నా మెమరీ అండి, బాగుంది కదా. సో అండ్ ఫైనల్లీ ఫోటో ఫ్రేమ్స్ పెట్టడం అయిపోయింది. హరి అంటున్నారు ఇన్నాళ్ళకి తీరిందా నీ కళ అని. అవునని చెప్తున్నాను. అంటే దాని టైం అంటూ వస్తే అన్నీ ఫటాఫట్ అయిపోతాయి, లేదంటే అస్సలు జరగవు కదా. నిజంగా ఎన్ని సంవత్సరం నుంచి కోరిక ఈ రోజుతో అన్నీ తీరిపోయాయి అన్నమాట. ఇవి ఎప్పుడు పెట్టిస్తావు ఇవి ఎప్పుడు పెట్టిస్తావు అని గోల్ చేస్తూనే ఉండేదాన్ని, వుడ్ వర్క్ పర్సన్ పిలువు 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 అని. సో తను వచ్చారు కానీ హాల్లో పార్టీషన్ వద్దనుకున్నాము, ఇల్లు మిస్ అయిపోద్ది అండ్ ఇరుకైపోద్ది మరి అని. అందుకని ఇంకా అలా పెట్టేసి ఉంచాము. తనేమో వస్తాను అన్న తర్వాత మళ్ళీ లాక్డౌన్ వచ్చేసింది, చాలా వచ్చేసాయి కదా. అందుకు 1 year నుంచి వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. మొత్తానికి ఈ రోజుతో అలా నెలవేరిపోయింది. ఇంటి లుక్ నిజంగానే చాలా మారిపోయిందండి. మీకు నేను చూపించినప్పుడు అర్థమవుతుంది కదా. సో ఫోటో ఫ్రేమ్స్ పెట్టడం చాలా చాలా మంచి లుక్ అనేది వచ్చేసింది అన్నమాట. డైనింగ్ టేబుల్కి ఆ పక్కన పెట్టున్న చెట్టుకి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇంక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లో ఈ షెల్ఫ్స్ అనేవి పెట్టించేస్తున్నాం అన్నమాట. అండ్ ఇంకొక బెడ్రూమ్లో ఇంకొకటి కూడా పెట్టించాము. అండ్ హాల్లో వచ్చేసి ఒక చిన్నది పెట్టాను. అది ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చిన అదే 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వస్తుంది కదా సిల్వర్ ప్లే బటన్. సో అవి 2 ఉన్నాయి నాకు, బ్యూటిఫుల్ ఐడియాస్కి అండ్ అమూల్యాస్ కిచెన్కి. అవి 2 పెట్టుకోవడానికి పెట్టించుకోవడానికి అన్నమాట. అవి అంటే మెమరీగా ఉండాలి కదా, గుర్తుగా ఉండాలి కదా. అవి తీసుకొని నేను బీరువాలో దాసి ఉంచాను. ఎందుకులే అలా పెడితే బూజు పట్టేస్తున్నాయి అన్నమాట. లాస్ట్ టైం వర్షానికి మొత్తం దాన్ని పెట్టిన బాక్స్ ఉంటుంది కదా, అదంతా కూడా బూజు పట్టేసి పాడైపోయింది. అలా కాకుండా దాన్ని బయట పెడితే ఎవరైనా ఇంటికి వచ్చినా బాగుంటుంది చూడటానికి, అలాగే నాకు కూడా అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అలా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం, వ్యూస్ తగ్గిపోయాయి, అసలు యూట్యూబ్లో మనీ సరిగా రాదు, చేసుకుంటాం అట్లా అని. కానీ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మనకు ఒక గుర్తింపు వచ్చింది అన్న ఫీలింగ్ రావాలంటే అది ముందుండాలన్నమాట. అంటే మనం డిమోటివేట్ అవ్వకుండా అండ్ బాధపడకుండా హ్యాపీనెస్ కోసం ఏమంటారు సరిగా చెప్పడం రాలేదేమో మేబీ. నిజంగా దాన్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయబట్టి కదా మనకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు వ్యూస్ లేవు, ఏం లేవు. అండ్ చాలామంది నా యూట్యూబ్ శాలరీ అడుగుతుంటారు, నేను చెప్తే నిజంగా షాక్ అయిపోతారు. ఇంతేనా ముల్ల మీకు వచ్చేది అంటారు. ఎందుకో అలాగే ఉంటుంది నిజంగా. నాకు అంత వ్యూస్ ఏం లేవు కాబట్టి, కాకపోతే మరీ అంత వర్స్ట్గా కూడా ఏం లేను దేవుని దయ వల్ల. అండ్ నన్ను బాగా జెన్యున్గా ఇష్టపడే సబ్స్క్రైబర్స్ ఒక 20,000 మంది అయినా ఉంటారు కంపల్సరీ. వాళ్ళు వాచ్ చేస్తారు, ఆ హ్యాపీనెస్ చాలు. వాళ్ళ కోసమైనా వీడియోస్ పెట్టాలి కాబట్టి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేటివి పెడుతూ ఉంటాను అన్నమాట. ఓకే 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది మైండ్. సో ఇలాగా అంటే ఇక్కడ వాల్పేపర్ వేసాం కదా, నాకు అంత నచ్చలేదు, అన్న కూడా అదే అన్నారు, ఇది కొంచెం బాగాలేదమ్మా, వేరే బెడ్రూమ్లో పింక్ బెడ్రూమ్లో ఉన్నది చాలా బాగుందని. బట్ ఏం చేస్తాం, కొద్ది రోజుల నుంచి తర్వాత మారుస్తాను ఈ వాల్పేపర్ కూడా. బట్ ఇప్పుడైతే మార్చే ఓపిక కూడా లేదు నాకు. అండ్ ఇక్కడ ఇవి పెడుతున్నారో లేదో లవ్లీ అప్పుడే డెకరేట్ చేయడం మొదలెట్టేసింది అన్నమాట. చేసేస్తాను అంటది. సరే నీ ఇష్టం అని చెప్తున్నాను. లవ్లీకి ఎంత ఇష్టం అంటే డెకరేట్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. సో ఇంక ఇలా ఫిట్ చేపించాము. సో బాగుందా, ఇది పెట్టిన తర్వాత బాగానే ఉంది అనిపించింది. కాకపోతే బెడ్రూమ్లో ఇంకొక బెడ్రూమ్లో పెట్టింది నాకు బాగా నచ్చింది. ఆ ర్యాక్స్ బాగున్నాయి అన్నమాట, వాల్ షెల్ఫ్స్ అనేటివి. ఒకసారి చూద్దురు కానీ అవి కూడా నేను చివరిని యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్లోకి, ఇటు సైడ్ ఉన్న బాక్స్ ఏమో ఆ బెడ్రూమ్లోకి అన్నమాట. ఇక్కడ కూర్చొని ఫిట్ చేసుకోండి అన్న, తర్వాత వెళ్ళి పెట్టేద్దరు అని చెప్తున్నాను, అందుకని ఇంకా ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. మిగిలిన వాటన్నిటికీ క్లారిటీ ఉంది కానీ ఈ హాల్లో పెట్టేదానికి మాత్రం క్లారిటీ లేదు. యాక్చువల్లీ నేను ఇటు సైడ్ పెడదామని చెప్పాను అన్నమాట హాల్లో. అయితే ఈ సైడ్ వల్ల బరువు వద్దు అని ఇంకా అన్నారు. సరేలే అని చెప్పి మళ్ళీ ఏమో పెడితే ఏమో అవుతుందో అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా, అందుకని ఇంకా అది పెట్టలేదు. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి మీకు అక్కడ నేనేమో అంటానంటే,
ఆ వాల్ స్టిక్కర్ తీసేసి మధ్యలో పెట్టేద్దాం బాగుంటుంది నీట్గా అంటాను. హరి ఏమో లేదు లేదు వాల్ స్టిక్కర్ తీయకూడదు, తీస్తే వాల్ మొత్తం పెయింట్ వచ్చేస్తుంది అంటారు. అలా ఏం రాదండి మా పెయింట్. కానీ హరి తీపిచ్చనివ్వలేదన్నమాట. సరే అని చెప్పి దీన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ అక్కడ ఇక్కడ పెట్టి చూస్తున్నాము. మీరే చెప్పండి, దీన్ని పెట్టేసిన తర్వాత ఇది చూడటానికి లుక్ బాగుందా లేకపోతే మెస్సీగా ఉందా అనేది నాకు తెలియడం లేదు. బట్ నాకైతే నచ్చలేదు నిజం చెప్పాలంటే. ఈ స్టిక్కర్ తీసేసి దీన్ని ఇంకొంచెం మధ్యలోకి పెట్టేస్తే నీట్గా ఉంటుంది అన్నదే నా ఫీలింగ్. ఇప్పుడు అన్న చూపిస్తున్నారు కదా, అక్కడ పెట్టేసి ఆ స్టిక్కర్ తీసేస్తే బాగుంటుందని. స్టిక్కర్ మీద పెడితే బాగోలేదని నేను పెడితే అక్కడ పెట్టండి స్టిక్కర్ తీయకుండా, లేకపోతే ఎక్కడ అమూల్య చెప్తే అక్కడ పెట్టండి అని చెప్తున్నారు. సో మొత్తానికి ఆ స్టిక్కర్ తీయకుండా సరే కొంచెం దీన్ని ఇలా అడ్జస్ట్ చేద్దాంలే అని చెప్పి ఇక్కడ పెట్టాము. పెట్టేసిన తర్వాత ఏమో నాకు అస్సలు నచ్చలేదు. నాకు నచ్చలేదు అనుకోండి, నేను ఇంకేం పని చేయలేను, కామ్గా కూర్చుంటాను అన్నమాట. అలాగా ఇంకా వేపిచ్చేసాను. తర్వాత అంటున్నారు మళ్ళీ నేను అలా అన్నానని, సరేలే తీపిచ్చేసి పెట్టుకుందు మళ్ళీ నీకు ఎక్కడ ఇష్టం అక్కడ అని. అదేదో ముందే చెప్పచ్చు కదా అని గొడవ వేసుకున్నాం అన్నమాట. ఇవేమో నా సిల్వర్ ప్లే బటన్స్. చూడండి ఒకసారి, అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండ్ బ్యూటిఫుల్ ఐడియాస్. సో రెండిటికి ఒకేసారి కాదు, దానికి ఫస్ట్ వచ్చింది, దీనికి సెకండ్ వచ్చింది. సో ఇవి నా మెమరీస్, యూట్యూబ్ నాకు ఇచ్చిన అవార్డ్స్ అన్నమాట. అది పెట్టేసిన తర్వాత హరికే చెప్పాను, మీరే పెట్టండి తీసుకెళ్ళి నా అవార్డుని అక్కడ అని. సో సిల్వర్ ప్లే బటన్ని ఇదేమో అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ పెట్టాను. ఇంకొకటేమో కిడ్స్ బెడ్రూమ్లో పెట్టాను, అది చూపిస్తారండి. సో ఇదేమో ఆ రోజు షూట్ చేయలేదు, చేశాను యాక్చువల్లీ, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఈ మధ్య ఏమవుతుందంటే నేను వీడియో ఆన్ చేస్తున్నాను కానీ షూట్ చేయడం మర్చిపోతున్నాను అన్నమాట, అలాగే పెట్టి ఉంచుతున్నాను. సో దానివల్ల ఏంటంటే అది రికార్డ్ అవుతుందిలే అన్న భ్రమలో ఉంటున్నాను, కానీ కొంతసేపు అది అలా ఆన్ అయ్యి ఉండి ఆఫ్ అయిపోతుంది అన్నమాట అలా. ఇది వచ్చేసి ఇంకొక ర్యాక్, బాగుంది కదండి, నిజంగానే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంటి లుక్ నిజంగా మార్చేసాయండి చిన్న చిన్న ర్యాక్స్ అనేటివి. మనకు ఆన్లైన్లో దొరికే ఈ వాల్ షెల్ఫ్స్ అనేటివి మనం బయట వుడ్ వర్క్ చేయించుకొని చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అన్నీ ఈజీ అయిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్లో మనకు అన్నీ అవైలబుల్లో దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు మనము. సో ఇవి అంత ఎక్కువ కాస్ట్ కూడా కాదు. సో అట్లా నేను చెప్పేది ఏంటంటే, అంటే వుడ్ వర్క్ సో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో తీసుకోవచ్చు అని. ఇవన్నీ కూడా నేను కింద ఇస్తాను లింక్స్ అనేటివి, తీసుకోండి కావాలంటే. నెక్స్ట్ ఇంకా పనంతా అయిపోయింది, అప్పటికే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా అన్నం వండి కూర ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఫటాఫట్ నేను పెరుగన్నం చేశాను. సో బూందీ వేసుకొని తినేస్తున్నారన్నమాట. హరి ఏమో టమాటా పచ్చడి వేసుకొని తింటున్నారు. సో నాకు ఏముద్దమ్మా ఇది చాలా అని చెప్పారన్నమాట. అంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా హరికి, అంటే హెల్త్ అంటే బాగుంది, వ్యాక్సిన్ వేసుకొని వచ్చారు కదా, బాడీ పెయిన్స్ అట్లా ఉన్నాయని నేను తను ఏం పని చేయించలేదు, నేనే చేసుకున్నాను ఇంకా. సో ఇది ఫైనల్గా ఇక్కడ, ఇది బాగుందా లేదా అనేది నాకు కొంచెం చెప్పండి, కంపల్సరీగా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అంటే మెస్సీగా ఉందా, చూడటానికి బాగుందా లుక్ అనేది నాకు చెప్పండి కంపల్సరీగా. అండ్ ఇదే నాకు నచ్చలేదు ఇంకా. అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేసి ఇవన్నీ సర్దుకోవాల్సి వచ్చింది. నైట్ ఇంకా నేను టమాటా రైస్ చేశాను. సో టమాటా రైస్ వేసి టమాటా చట్నీ వేసుకొని తినేస్తున్నాను అన్నమాట. సో సాటర్డే ఇంకా ఇలా గడిచింది. సండే రోజు వ్లాగ్ మీకు ఆల్రెడీ షేర్ చేసాను. సో సాటర్డే అయితే ఇలా జరిగిందన్నమాట. ఇంకా మిగిలినవన్నీ వ్లాగ్స్ అనేవి పెడతాను. పెండింగ్ వ్లాగ్స్ కొన్ని ఉండిపోయాయి కాబట్టి ఇంకా అలా అలా టైంకి పెట్టలేకపోయాను. కానీ ఇక నుంచి ఇంక మీకు రెగ్యులర్గా ఈరోజు వ్లాగ్, రేపు వ్లాగ్ అట్టా వస్తుంది. ఇది ఫైనల్గా ఇల్లు అండ్ క్లీనింగ్ అయితే ఉంది.
ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.